ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మా జగన్ గారు. వెనకడికి ఒకడు ఉన్నాడటండి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బిగించుకుని తొడగొట్టేవాడట. తలుపులన్నీ బిగించుకుని తొడగొడితే ఏంటి ఉపయోగం ఏంటి? నీకు ఏదైనా బయట ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి, బయట అవతల మాట్లాడాలి కదా, బయట నిలబడి ఉండాలి. అది లేకుండా నువ్వు మొత్తం ఇంట్లోకి దూరేసి తలుపులన్నీ వేసేసుకుని లోపల తొడగొడితే ఎవడో తెలుస్తుంది? అదేమే పెద్ద పనుడితనం అవుతుంది? ఒరే రాజేష్, అదేమన్నా నోరా లేకపోతే మున్సిపాలిటీ డంపియాడా? ఏం మాట్లాడతావు? అసలు మనస్సాక్షితో బతుకుతావరా నువ్వు? రోజు అసలు అన్నం తింటావా లేకపోతే అశుద్ధం తింటావా? అదే నోటితో నువ్వు ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు సినిమాల్లో మెగాస్టార్లు అయి ఉండొచ్చు, పవర్ స్టార్లు అయి ఉండొచ్చు, రాజకీయాల్లో ఒకే ఒక స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి అన్నాం, గుర్తుందా? మళ్ళీ అదే నోటితో సోనియా గాంధీని ఎదిరించిన గొప్ప లీడర్, దమ్మున్న నాయకుడు అని అన్నావు. ఏది నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు సీట్ ఇవ్వలేదనో లేదా డబ్బులు ఇవ్వలేదనో వెంటనే పార్టీలు జంపించేసి వెళ్ళిపోయి నీకు మనస్సాక్షి లేని మాటలు, అన్నం తిన్న మాటలు మాత్రం మాట్లాడతలేదురా. ఇంకోటి, అది ఇల్లు కాదు, ఆయన ఆఫీసులోంచి మాట్లాడుతున్నారు. చీని. జై భీమ్, జై జగన్.